పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు నిన్న సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన గాయపడ్డాడు. దీంతో వెంటనే పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి చేరారు. సింగపూర్కు పవన్ కళ్యాణ్తో పాటు చిరంజీవి దంపతులు కూడా వెళ్లారు. అగ్ని ప్రమాదంలో గాయపడ్డ పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ను చూడటానికి అక్కడికి వెళ్లారు. సింగపూర్ ఆసుపత్రిలో చిరంజీవి దంపతులు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి బెడ్పై కుమారుని చూసి పవన్ భావోద్వేగానికి గురయ్యారు. పవన్ కుమారుడు ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో కొంత ఊపిరి తీసుకోవటం ఇబ్బంది తలెత్తింది. మార్క్ శంకర్కు బ్రాంకోస్కోపీ చేశారు సింగపూర్ వైద్యులు. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రమాదంపై పవన్ కళ్యాణ్కు ప్రధాని మోదీ నరేంద్ర మోదీ ఫోన్ కూడా చేశారు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడి ఆరోగ్య పరిస్థితి గురించి, అక్కడ జరిగిన ప్రమాదం గురించి ఆరా తీశారు. అలాగే సింగపూర్లో భారత రాయబార కార్యాలయం ద్వారా ఏదైనా సాయం కావాలి అన్న అందిస్తాము అనే విషయం గురించి కూడా వెల్లడించారు. ధైర్యంగా ఉండాలి అంటూ పవన్ కళ్యాణ్కు మోదీ భరోసా ఇచ్చారు. నిన్న పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనలో ఉండగా ఈ ప్రమాదం గురించి తెలిసింది. అయితే పవన్ కళ్యాణ్ ఆ పర్యటనను ముగించుకుని, వాళ్ళకి మాట ఇచ్చాం కాబట్టి పర్యటన ఆపొద్దు అంటే ఆ పర్యటనను ముగించుకుని ఆ తర్వాత సింగపూర్కి బయలుదేరి వెళ్లారు. సింగపూర్కి చిరంజీవి దంపతులు కూడా బయలుదేరి వెళ్లారు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు అక్కడ చదువుకుంటూ ఉన్నారు. ఆ స్కూల్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించడంతో ఒక్కసారిగా అక్కడ పెద్ద ఎత్తున పొగలు మంటలు కూడా వ్యాపించాయి. పవన్ చిన్న కుమారుడు చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం సంభవించిందనే వార్త తెలిసిన వెంటనే జన సైనికుల్లో ఆందోళన వ్యక్తమైంది. అయితే చిరంజీవి ధైర్యంగా ఉండాలి అంటూ అందరికీ కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ చిరంజీవి దంపతులు హుటాహుటిన సింగపూర్కు బయలుదేరి వెళ్లారు. పవన్ చిన్న కుమారుడు ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాడు, ఆరోగ్యం నిలకడగానే ఉంది అని చెప్తున్నారు.